గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ను రూపొందించి జనవరి 11, 2025న ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా 2030 నాటికి 20,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాం. ఈ పాలసీలో భాగంగా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, పంప్ స్టోరేజ్, హైబ్రిడ్, బ్యాటరీ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల్లో సైతం రాణించేలాగా ప్రణాళికలు చేపట్టడం జరిగింది. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో మహిళా స్వయం సహాయక బృందాలని భాగస్వామ్యం కల్పిస్తున్నాం. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ఇంధన ఉత్పత్తి ప్లాంట్లను స్వయం సహాయక బృందాలచే ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాలో 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మొత్తం 64 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ విద్యాలయాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. రాష్ట్రంలోని 29,022 విద్యాలయాల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తోడు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రత్యేక విద్యుత్ అంబులెన్స్ వాహనాల్ని ప్రవేశపెట్టాం. దీనివల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయి. గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ లోపల విద్యుత్ వినియోగించే అర్హులైన గృహ వినియోగదారులకి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఈ పథకంలో 50,73,000 గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం 2,293 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,969 మంది రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులు రిలీజ్ చేసి 27,78,00,000 సబ్సిడీ భరిస్తూ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు ఉచితంగా అందిస్తున్నాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13 క్రొత్త 33/11 kV సబ్స్టేషన్లు 50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి మంజూరు చేశాం. గిరిజన రైతులకు సాధికారిత అందించే లక్ష్యంతో ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రవేశపెట్టడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములు అందుబాటులో ఉన్న అటవీ శాఖ నిబంధనల మేరకు అలాంటి భూములకు లైన్లు వేసి విద్యుత్ సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం 12,600 కోట్ల రూపాయల ఖర్చుతో 6,03,000 ఎకరాల్లో 2 లక్షల మంది గిరిజన రైతులకు చెందిన భూముల్లో సౌర విద్యుత్ సౌకర్యం కల్పించనున్నాం. దీనివల్ల విద్యుత్ లైన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉండదు. ఈ పథకం ద్వారా బోర్ వేయటం, సౌర ఫలకలు అమర్చడం, డ్రిప్ ఇరిగేషన్ ఇతర సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. ఈ ఏడాది 10,000 మంది రైతులకు చెందిన భూముల్లో సౌర ఫలకలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికి గాను ప్రభుత్వం ఒక్కో రైతుకు 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది. దీనివల్ల వర్షాధారిత పంటలే కాకుండా ఇతర లాభదాయక పంటలు వేయవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో 42,000 వ్యవసాయ కనెక్షన్లకు సౌర విద్యుత్ ప్లాంట్లను అమర్చనున్నాం. దీని ద్వారా మోటారుకు అవసరమైన విద్యుత్తును రైతే ఉత్పత్తి చేసుకుంటూ పంటలు వేయని కాలంలో విద్యుత్తును గ్రిడ్కు సరఫరా చేయడం ద్వారా రైతులు ఆదాయం పొందవచ్చు. మోడల్ సోలార్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలోని బోనకల్ మరియు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలాలను రాష్ట్రంలోని 23 గ్రామాలను పూర్తిగా 80 గ్రామాల్లో సౌర విద్యుతీకరణ మోడల్ గ్రామాలుగా రూపొందిస్తున్నాం. దీనిలో భాగంగా 40,000 గృహ వినియోగదారులకు, 16,000 వ్యవసాయ
కుసుమ్ ఏ పథకంలో భాగంగా రాష్ట్రం 1500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర ప్లాంట్లను రైతులచే, రైతు సంబంధిత వ్యవస్థలచే, రైతులకు చెందిన భూముల్లో ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించిన పీపీఏలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును యూనిట్కు ₹3.13 చెల్లించి డిస్కంలు కొనుగోలు చేస్తాయి. రాష్ట్రంలో దాదాపు 29 లక్షల వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తున్నాం. ఉచిత విద్యుత్ సరఫరాకు తోడు రైతులకు నెలసరి ఆదాయం అందించాలనే లక్ష్యంతో అన్ని వ్యవసాయ కనెక్షన్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చాలని నిశ్చయించాం. ఈ విధంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును రైతు సోదరులు డిస్కంలకు అమ్మటం ద్వారా నెలసరి ఆదాయం పొందేలా చేయటానికి ఒక పథకాన్ని తీసుకురానున్నాం.